హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి కృష్ణా జిల్లా స్టైల్‌లో కాకరకాయ వేపుడు చేయబోతున్నానండి. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇదిగోండి మనకు కావాల్సిన పదార్థాలు కాకరకాయ, కాకరకాయ, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయి, ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు. కాకరకాయ వేపుడుకి కావాల్సిన పదార్థాలు చూశారు కదా. మనం ఇప్పుడు వంట మొదలుపెట్టాం. ముందుగా మనం ఎండు కొబ్బరి ముక్కలు, చిన్నులపాయ రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, వేయించిన శనగపప్పు, ఇవన్నీ దీనిలో మనం ఉప్పు, కారం, ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి కాకరకాయ వేపుడికి. ఇదిగోండి మిక్సీ పట్టుకున్న పొడి. ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయలు, ఉప్పు, కారం అన్నీ కలిపి మనం పొడి చేసుకున్న మిక్సీ పట్టుకున్న పొడి. ముందుగా మనం పొయ్యి మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు నూనె వేయించుకోవాలి. చక్కగా వేగేదాకా మనం వేయించుకోవాలి కాకరకాయ. అందరూ ఉప్పు, పసుపు వేసి దానిలో ఉన్న చేదు తీయాలి అనుకుంటారు. చేదు తింటేనే చాలా మంచిది. ఇప్పుడు మనం కాసేపు వేగనిద్దాం. మనం ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ముక్కలు మగ్గటానికి కొంచెం ఉప్పు వేసి. ఉప్పు ఎక్కువ పట్టదండి కాకరకాయ. ముక్కలు మగ్గిపోయినాయి. మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, అన్ని కలిపి ఎండు కొబ్బరి, ధనియాలు, చిన్నులపాయ, ఉప్పు, కారం, జీలకర్ర, ఈ పొడిని మనం దీంట్లో యాడ్ చేస్తాం. నేను ఎక్కువ పొడి చేశాను. ఇది రైస్లోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. స్టోర్ చేసుకోండి. అంటే ఎక్కువగా చేశాను. ఇడ్లీలో బాగుంటుంది, వైట్ రైస్లో బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం శుభ్రంగా కలుపుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి.
వేసుకొని శుభ్రంగా వేయించుకోవాలి. శుభ్రం కలుపుకోవాలండి, అడుగంటుకోకుండా శుభ్రం కలుపుకోండి. అంతేనండి, సింపుల్గా తయారైన కాకరకాయ వేపు రెడీ అయిపోయింది. అంతేనండి, కాకరకాయ వేపుడు రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన కాకరకాయ ఫ్రై. అన్నీ కలిపి ఎండు కొబ్బరి, ధనియాలు, చిన్నుల్లిపాయ, జీలకర్ర అన్నీ వేసి మనం పొడి పట్టుకున్న ఏంచిన శనగపప్పు అన్నీ కలిపి మనం పొడి పట్టుకున్నాం కదండి, కాకరకాయ వేపుడు. ఇదిగోండి. ఈ వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.